V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ఇప్పటికే మనకు తెలిసిందే. అనేక మంది మృతి చెందారు. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తమ ప్రాణాలను దక్కించుకున్న పరిస్థితి. అందులో ఉన్న వ్యక్తే, ప్రాణాల నుంచి బయటపడ్డ వ్యక్తే రామారెడ్డి. ప్రస్తుతం ఎంజీ రామారెడ్డి ప్రస్తుతం మనం బాధితులతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ప్రత్యక్షంగా బస్సు ప్రమాదం జరిగినటువంటి తీరు అనేది ఆయన కళ్ళ కట్టినట్టు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బిగ్ టీతో మాట్లాడారు. ఒకసారి మనం ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి రామారెడ్డి గారు, అసలు ఎట్లా ఉండే పరిస్థితి ప్రమాదం జరిగినప్పుడు? యాక్చువల్లీ నేనైతే ఆ టైంలో పడుకుని ఉన్నాను సార్. లోపల పడుకుని ఉంటే ఈ బ్యాక్ డోర్ ఫుల్గా దబదబా గుద్దుతున్నారండి. బ్యాక్ ఎండింగ్ డోరు గుద్దుతున్నారు. ఆ గుద్దుతంలో నాకు మెలకు వచ్చి ఏంటి అని అడిగి లోపే మొత్తం లోపలంతా పొగ. ఇంక ఎవరో ఏమున్నారో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు. అరుపులు కేకలతో వేస్తున్నారు. ఈలోగా ఏంటి అని అడిగే లోపు ఆ బద్దలు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల నుంచి దూకుతుంటా నన్ను కూడా చేయి పట్టుకుని ఒక ఆయన కాలు ఒక ఆయన చేయి పట్టుకుని బయటకు లాగేశాడు. లాగేస్తాం నేను కిందకి నేల మీద తిరిగి బ్యాక్ సైడ్ నేల మీద పడిపోయాను సార్. నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు. అయిపోయి మేము ఆ టైంలో నేను ఈ మొత్తుదలకు అలా ఒక 2 నిమిషాలు ఉండిపోయేటప్పటికి ఫ్రంట్ ఆల్రెడీ కాలిపోయి పేలిపోతుందండి. బస్సు ఫుల్ మంటలో టప్ పేలిపోతుంది. మాకేమో ఇదంతా బ్లడ్ అంతా వర్షం. ఇలాగా ఒక 2 నిమిషాలు ట్రాఫిక్ కూడా మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయిందండి. అటు ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంక మేము లెగలేని స్థితిలో వాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు మమ్మల్ని లేపి ఎడ్జీల మీద కూర్చోబెట్టి ఇలాగ ఇన్నోవా కార్ ఎవరిదో తెలియదండి పాపం. సడన్గా వాళ్ళు వచ్చి నాతో పాటు ఇంకొక 2 కూడా ఉన్నాం. వాళ్ళు మొత్తం ముగ్గురిని మమ్మల్ని కారులో ఎక్కించుకుని హాస్పిటల్లో దేబెట్టి అక్కడ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతే, అక్కడ వరకు మాకు జరిగింది అది సార్. లోపల మీరు కిందకి దిగేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని లాగేటప్పుడు అసలు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే దాదాపు 40 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పలేము సార్. అసలు ప్రాణాలతో వచ్చామంటే అది దేవుడిదయ్యా. ఇక్కడ ఈ భూదేవతల్లి దండ పెట్టుకుని వెళ్ళాం. మళ్ళీ ఆ భూదేవతల్లి ఇక్కడ తీసుకొచ్చిందంటే అంతే. అసలు ఇంకా బస్సు ఎక్కింది కూడా ఇక్కడి నుంచే, ఎందుకంటే ఇక్కడ కుక్కట్పల్లి నుంచే మీరు బయలుదేరారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడ ఉంటారు? మా బావగారి ఇంటికి వచ్చాం సార్. మా పాప బెంగళూరులో చదువుతుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తున్నాను సార్. యాక్చువల్లీ అక్కడ ఉంటాం మేము. ఈ చిన్న పని మీద వచ్చాను, బావగారిని కలిసేసి వెళ్దామని. బావగారిని కలిసేసి నిన్న ప్రయాణం పెట్టుకుని వెళ్తుంటే ఇది జరిగింది సార్. రామారెడ్డి ఇదే ప్లేస్ నుంచి బయలుదేరారు. నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఇక్కడి నుంచే బస్సు ఎక్కారు. మరి ఇక్కడే ఇదే ప్లేస్కి మళ్ళీ బతికి ఆయన ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. అయితే ఇక్కడ మీరు కీలక అంశం ఏంటంటే 40 మంది ఉన్నారు. మీరు మధ్యలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక బస్సు పరిస్థితి ఏ విధంగా ఉండే? మధ్యలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా? మధ్యలో ఇక్కడ మాకు ఇచ్చిన నెంబర్ బస్సు ఎక్కించలేదు సార్. వేరే బస్సు వాల్వో వేరే బస్సు ఎక్కించారు. వై జంక్షన్కి వెళ్ళాక మాకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో బస్సు నెంబరు ఆ బస్సులో షిఫ్ట్ చేశారండి. వై జంక్షన్ దగ్గర మీరు ఆ బస్సు వి కావేరీ ట్రావెల్స్ షిఫ్ట్ చేశారండి. మినీ వ్యాన్ కూడా కాదు, ఇక్కడ నుంచే బస్సు వేరే నెంబర్ బస్సు ఎక్కించి అక్కడ నుంచి పికప్ చేసుకుంటామండి. మీరు అందరూ అక్కడ వేరే బస్సుకు మారాలని మాకు ఇచ్చిన నెంబర్ బస్సుకి మార్చారండి. బస్సు లోపల అంతా కండిషన్ మాత్రం బాగుంది సార్. బాగుంది. స్లీపర్ బస్సే కదా? స్లీపర్ బస్సు అంతా బాగుంది. మిగతా మహిళలు, ఎందుకంటే మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా ఆర్తనాదాలు విన్నట్టు ఆడవాళ్ళు అందరూ ఉన్నారండి. భయానకం కాదు సార్. అసలు మేమే బయటకు వస్తామో లేదో మాకే తెలియదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ క్షణం మనకి ఏంటనేది కూడా ఏమీ తెలియలేదు సార్. ఎవరు చెయ్యట్టు లాగారో తెలియదు, ఎవరు కింద పడేసారో కూడా నాకు తెలియదు. అసలు ఎవరు పట్టుకున్నారో కూడా నాకు తెలియదు. నేను లెగుతూ కూడా ఎలా లేసానో నాకు తెలియదు సార్. బయటపడ్డప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే మిమ్మల్ని ఎంతమంది ఉన్నారు మీతో పాటు? నాతో పాటు 2, నా తర్వాత నా మీద ఇంకొకటి పడ్డాడండి. ఆయన ఎక్కడ పడిపోయి తెలియదు కానీ నాకంటే ముందు 2 పడడంలో నేను అలా లెగలపోయేటప్పుడు ఒక 2-3 నిమిషాలు సర్దుమాట అయ్యేటప్పటికి ఇది మంటలు పెద్ద మంటలు వచ్చి పేలుతుంటే ఇంకా మాకు అర్థం లేదు ఏంటో పేలిపోతుందని చెప్పి మేము అక్కడి నుంచి జస్ట్ ఇడ్జి కింద వాళ్ళు ఎవరో పాపం వర్షంలోనండి లారీ డ్రైవర్లు అందరూ మినీ కార్లు అందరూ వదిలేసి పరుగులు వాళ్ళందరూ. అటు ట్రాఫిక్ జామ్ ఇటు ట్రాఫిక్ జాము. వాళ్ళు ఎవరో ఎందుకో మరి అసలు అందరూ భయపడిపోయారు మమ్మల్ని చూసి. మాదంతా రక్తాలతో ఉన్నామండి. ఇంకొక ఆయన చెయ్యగడితే అయిపోయింది. వాళ్ళందరితో రక్తాలతో ఎవరి దగ్గర రాలేదు సార్. వాళ్ళు ఎవరో కార్లో వచ్చి వాళ్ళు మా ముగ్గురిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి జాయిన్ చేశారు. అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం ప్రతిసారి అరగంటకే సార్ ఎలా ఉన్నారు, సేఫ్గా ఉందా మీకు లేదా, సేఫ్గా ఉందా లేదని ఆయన ఎవరో సఫీ గారు ఎవరో కానిస్టేబుల్
ఎస్పీ ఆఫీస్ నుంచి ఆ ప్రతి పావుగంట 20 నిమిషాలు చేశారు, మీకు ఏం వెళ్ళొద్దు, అన్నీ మేము వస్తున్నాం, మీరు అన్నీ చేస్తాం, మీకు చేస్తాం. వాళ్ళు పాపం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మంచి నిమిషానికి అరగంటకి చాలా మూవ్ అయ్యి ఇచ్చారు సార్. మిమ్మల్ని బయట పడేసి నా ఫోన్కే చేసేవారు, వాళ్ళ కనవాళ్ళు ఇద్దరు ఉన్నా సరే నా ఫోన్కే చేసేవారు. ఎలా ఉంది రెడ్డి గారు, ఎలా ఉంది, మీరు వెళ్ళొద్దు, లేకపోతే ఉండండి, మేము వస్తాం అని. అయ్యో పేర్లు నాకు తెలియదు కానీ డిపార్ట్మెంట్ పెద్ద పై పోస్ట్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు చేసేవారు సార్. వాళ్ళు ప్రతిసారి చేశారు. మిమ్మల్ని ఒకరు ఎమర్జెన్సీ నుంచి రక్షించారు, ఇంకా ఎవరైనా రక్షించే ప్రయత్నం చేశారా? ఎందుకంటే వాళ్ళ ఆర్తనాదాలు, అరుపులు రక్షించడానికి అది ఉన్నది చిన్న కిటికీ సందు సార్, అది పెద్ద మిర్రర్ కాదు, పెద్ద మిర్రర్ కాదు సార్, ఆ డోర్ కి చిన్న కిటికీ, చిన్న మిర్రర్ అది. ఆ డోర్ చూడండి, మనకి పెద్ద బస్సులకి వెనకాల చిన్నది పెడతారు కదా సార్, అది డోర్ అండి, మిర్రర్ కాదు అది. దాన్ని గుద్దుతోటికి నేను లాస్ట్కి లేచాను. అప్పటి వరకు 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు గుద్దుతున్నారు, నాకు తెలియదు. ఆ సౌండ్కి ఏంటి అని లేచేటప్పటికి మొత్తం పొగ లోపల ఈ లెఫ్ట్ రైట్ కాకుండా సెంటర్ అంతా కూడా పొగతోటి అరుపులు కేకలు, అరుపులు, ఆడవాళ్ళు అందరూ అరుతున్నారు. ఇంకా నేను వెనక చూసి అటు వెళ్ళి లోపు కూడా ఛాన్స్ లేదండి. ఇలా ఒకడేమో ఇలా చేయి పట్టుకున్నాడు, ఒకడు ఇలాగా కాళ్ళెట్టుకు లాగేశారు సార్. నిజంగా ఈ రోజు మీరు ప్రాణాలతోనే బయటపడ్డారంటే భగవంతుని దయ. ఇదే రోజు మీ బర్త్డే అని కూడా తెలుస్తుంది. బర్త్డే రోజు భగవంతుని దయతో మీరు బయటపడ్డారు. ఇట్లా ఏం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదు సార్, దేవుడు సాయం చేశాడు, దేవుడు నిలబెట్టాడు అంతే. కరెక్ట్. ఏ సమయంలో జరిగింది? మిగతా వాళ్ళంతా కూడా అప్రమత్తం అయ్యారా? మొత్తం అందరూ నిద్రలో ఉన్నారు సార్, అందరూ నిద్రలో ఉన్నారు సార్, అందరూ నిద్రలో. కొంతమంది అయితే నాకు తెలిసి లేగలేదు, ఇంకా అలా పడుకుని ఉండిపోయారు పాపం. కొంతమంది అరుపులకి లాస్ట్లో వేసి ఉంటే అప్పటికే ఫైర్ అయిపోయింది మొత్తం సగం. అదే మేము ఫ్రంట్ ఉంటే మేము ఈ రోజు నేను కూడా మీకు మాట్లాడలేదు. బండి తాకింది అంటున్నారు, ఎందుకంటే బండి యాక్సిడెంట్ అయింది. పెట్రోల్ ట్యాంక్ అది ఇప్పుడు చెప్తున్నారండి, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు కదా, ఫోన్ చేసే వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ బండి కింద బైక్ తగిలేసి అయింది అంటున్నారు. అది నిజంగా నాకు తెలియదు, కానీ మేము నడిచి ఒక 600-700 మీటర్ దూరంలో బైక్ డూమ్ మాత్రం ఉందండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు చెప్పాక ఆ మొత్తంలో మేము చూసింది డూమ్ ఉందండి, బైక్ డూమ్ ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అసలు బయట పరిస్థితులు ఏముండే? మిగతా ఎవరైనా వాహనాల వాళ్ళు సహాయం చేయడానికి ఎవరు కొన్ని వీడియోలు వైరల్ గా సార్, ఎవరో సాయం చేయడానికంటే పేలుతుంది సార్, బస్సు అది పేలుతుంటే అందరూ పరుగులెట్టేశారు. ఆ లారీ డ్రైవర్లు కూడా పరుగుని వచ్చారు, కానీ వాళ్ళు కూడా పారిపోయారు సార్ దూరంగా. ఇంకా లాస్ట్ పాపం వాళ్ళు ఎవరో కారులో వచ్చారు సార్, మాత్రం వాళ్ళు ఎవరో మరి నేను అడ్రస్ కార్డు తీసుకోలేదు, అడగలేదు. ఆ వర్షం తడిసిపోయి వణుకుతోటి మాకు వాళ్ళ నిజంగా ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా జడుతారు మొత్తం. ఇంకంతా ఇవన్నీ బట్టలు మార్చేసాం సార్ అక్కడ. వాళ్ళు ఫ్రంట్ సీట్ లో మంటలు ఫ్రంట్ సైడ్ వచ్చినాయి. ఫ్రంట్ సీట్ లో ఉన్న వాళ్ళంతా కూడా దహనం అయిపోయిన, దగ్ధం అయిపోయిన పరిస్థితి. మీరు బ్యాక్ సీట్ లో ఉండడం వల్లనే ఈ రోజు బయటపడ్డారని తెలుసు. మీ సీట్ నెంబర్ ఎంత? మీరు బయటపడ్డ వాళ్ళకి, మిమ్మల్ని బయట పడేసిన వాళ్ళకి అప్పర్ 19 అండి, అది పై సీట్ అండి. నన్ను బయటికి తీసిన వాళ్ళు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి నాకు ఎవరైతే ఆ యొక్క పొగలో కూడా నన్ను ఎవరైతే చెయ్యట్లాగారో ఎవరెవరు కూడా తెలియదు సార్. నా జీవితం అంతా వాళ్ళే నాకు జన్మనిచ్చారు సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ కూతురు, మీ పిల్లలు? మా ఫాదర్ అగ్రికల్చర్ అండి, మాది ఇప్పటి నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ. బ్రదర్ వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సొంతూరు పందలపాక అండి, అనపర్తిలో ఉంటారు. ఫాదర్ మదర్ కూడా పందలపాకలో ఉంటారు సార్. మా బావగారిని తెలిసి 6:37 వరకు ఏం చెప్పలేదు సార్. నేను వస్తున్నాననే తెలుసు. వాళ్ళు ఎవరికి ఇంకా మార్నింగ్ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో నన్ను సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. నెమ్మదిగా నేను ఏం చేశానంటే ఫోన్ చేసి కొద్దిగా ఇలాగా ఏమనుకోవద్దు, నేను మళ్ళీ బస్సు దారిలో ఆగిపోయింది, నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను హైదరాబాదు అన్నానండి. ఫస్ట్ చెప్పింది అదే. మళ్ళీ పావుగంట అరగంటల తర్వాత మళ్ళీ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిఎస్పీ ఆఫీస్ నుంచి అందరూ ప్రెస్ వాళ్ళు వస్తారు సార్, మీరు కంపల్సరీ మీరు విట్నెస్ ఉన్నారు, మీరే బయటకు వచ్చి ఉంది అన్నాక నేను ఫోన్ చేసి కొద్దిగా ఇలాగా చిన్నది యాక్సిడెంట్ అయ్యింది, కంగారు పడకండి, నేను సేఫ్గా ఉన్నానని చెప్పింది. తర్వాత నేను ఒక గంట తర్వాత వాళ్ళకి ఆల్రెడీ అన్నీ తెలుసుకొని, ఇంకా కంగారు పడొద్దు, మీరు రావద్దు, వాళ్ళు బయలుదేరి కూడా వచ్చేస్తాను, పాప మా వైఫ్ వచ్చేస్తాను, మీరు రావద్దు, నేను బావగారు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ 2 రోజులు పోయాక అక్కడికి వస్తాను. ఫైనల్గా ఇంత పెద్ద బస్సు ప్రమాదం, కొంతమంది బయటపడ్డారు, కానీ చాలా మంది అందులో దహనం అయిపోయిన పరిస్థితి. వాళ్ళందరికీ విషయంలో వాళ్ళ కోసం నేను చెప్పలేను సార్. వాళ్ళు ఇప్పటికి నా మైండ్లో వాళ్ళ అరుపులు కేకలకి నేను చెప్పలేను సార్. ఇంకా దేవుడు
మరి అలా ఎందుకు చేశాడు? చిన్నపిల్లలు కూడా ఉన్నట్టున్నారు సార్. ఆ చిన్నపిల్లల అరుపులు అయితే ఎంత గట్టిగానో లేచి వాళ్ళు అరిశారు సార్. అవన్నీ నేను చెప్పలేను. అక్కడ ఆ సిచ్యువేషన్ మనం మాట్లాడుకోవడానికి కూడా ఈ సమయం కూడా కాదనిపిస్తున్నారు సార్. డ్రైవర్ క్లీనర్ ఎవరు అక్కడ లేరు సార్. ఆ టైంలో డ్రైవర్ క్లీనర్ అన్న కూడా లేడు. వాళ్ళు వచ్చి కానీ ఆ డోర్లన్నీ కానీ ఓపెన్ చేసి ఉంటే కొద్ది గొప్ప ఇంకా సేవ్ అవుదు. ఎవడో లేడు. ఈ బద్దలు కొట్ట ఉత్తప్పుడు మనం 10 సార్లు చెప్తారు సార్, బద్దలు కొట్టేసి బయటకు వచ్చేయాలి, బద్దలు కొట్టేసి ఆ సుత్తి గట్ట పెడతారు. ఇవన్నీ అక్కడ ఏం అంటే బస్సులో ఆ టైంకి మాకేం మొత్తం అంతా నల్లని పొగతో గుమ్ముకుపోయింది సార్. ఎవరెవరో కూడా తెలియదు. ఇంకా ఇష్టదైవం కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. పునర్జన్మ ఇచ్చారు అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది రామారెడ్డి కుకట్పల్లి నుంచి రాలేదు. మీరు ఇందాక ఫోన్ చేస్తుంటే మేము అక్కడ డాక్టర్ గారు. ఇది రామారెడ్డి ఇక్కడి నుంచే బయలుదేరాడు. ఈ రోజు తన బర్త్డే మియాపూర్లో ఉన్నటువంటి తన బావని కలిసేందుకు ఆయన వచ్చాడు హైదరాబాద్కి. అనంతరం తిరిగి వెళ్తున్నాడు. నిన్న రాత్రి ఎగ్జాక్ట్లీ 9:20కి ఇదే ప్లేస్ నుంచి ఆయన బస్ ఎక్కాడు. సో భగవంతుని దయ వల్ల తన బర్త్డే రోజు ఎమర్జెన్సీ విండో ద్వారా ఎవరో కాళ్ళు పట్టి బయటికి లాగారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. తాను కాపాడిన వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరం అంటూ చెప్తున్నారు. ప్రత్యక్షంగా అత్యంత భయానక పరిస్థితులు బస్సులో నెలకొన్నాయి. ఎవరో భగవంతుని రూపంలో తనని కాపాడారంటూ కూడా రామారెడ్డి ప్రత్యక్షంగా బస్సులో ఉన్న వ్యక్తి ఎమర్జెన్సీ విండో ద్వారా బయటికి వచ్చిన రామారెడ్డి ప్రత్యక్షంగా బిగ్ టీవీతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.